పుచ్చుకునేటప్పుడు సత్పురుషుని చరణాలందు విశ్వాసం ఉంచితే భక్తులు సఫలీకృతమవుతారు. కార్యారంభ ముందుగా హరిని మరియు గురుని చరణాలను స్మరించి శ్రద్ధగా పనిచేస్తే చాలు. ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతలను తొలగిస్తారు. నేను పనిని మాత్రమే చేసేవాణ్ణి, ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసం ఉన్న వారి లక్ష్యం నెరవేరుతుంది. సత్పురుషుల ముందు ఉగ్రంగా కఠోరంగా కనిపిస్తారు, కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది. కాస్త ధైర్యంగా ఉంటే చాలు. చివరకు వారు శుభాలను కలుగు చేస్తారు. సత్సంగం అనే నీడ పడితే చాలు. శాప తాపాలు మమకారాలు అక్కడికక్కడే మాయమైపోతాయి. అందువలన సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి. నిరహంభావంతో మరియు సవినయంగా సత్పురుషులకు శరణాగతులై తమ మనస్సులోని కోరికను వేడుకుంటే వారు చిత్తశాంతిని ప్రసాదిస్తారు. మిడిమిడి జ్ఞానంతోనూ గర్వంతోనూ సత్పురుషుల వచనాలను సంశయించే వారికి మొదటికే హాని కలుగుతుంది, కానీ వారి యందు విశ్వాసం ఉంచినా వారికి శుభం కలుగుతుంది. పరిశుద్ధ మనసుతోనే లేక కపట బుద్ధితోనైనా సరే అసలైన సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే ప్రపంచ బంధనాల నుండి విముక్తులవుతారు. వారి మహిమ అగాధం. ఈ విషయంలో జ్ఞానోపదేశాన్ని చేసే కథను సావధానంగా శ్రవణం చేస్తే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. అట్లే వక్తకు కూడా ఉత్సాహం పెరుగుతుంది.